అమెరికా దేశంలో ఫిలదెల్ఫియా అనే నగరం ఒకటి ఉందంట. నేను వెళ్ళలేదులేండి ఎప్పుడు. అక్కడ ఒక హోటల్లో అక్కడ ఉండే ఆ రూమ్ బాయ్ అని చెప్పాలి. ఆ రూమ్లో క్లాత్ అంతా మార్చడం, వాటర్ పెట్టడం, ఇంకా ఏదైనా పని చేయడం, ఇలాంటి ఒక రూమ్ బాయ్ ఉండేవాడట. ఆ పట్టణంలో చీకటి పడింది. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎందుకో తెలీదు, హోటల్స్ ఎక్కడ ఖాళీ లేవు. ఒక వృద్ధ దంపతులు న్యూయార్క్ నుండి ఫిలదెల్ఫియా నగరానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ ఖాళీ లేవు. ఈ హోటల్కి వచ్చారు. అది చివరి ప్రయత్నం. బయటేమో వర్షం పడుతుంది. అప్పుడు వచ్చి, బాబు చాలా పొద్దుపోయింది, మేము వృద్ధులం, ఏదైనా రూమ్ ఉందా బాబు అని అడిగారు. పెద్దాయన, హోటల్లో రూములు అయితే ఏమీ ఖాళీ లేవు, అన్నీ ఫుల్లుగా ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అదిగో ఆ చిన్న రూము నాదే, అక్కడ చిన్న మంచం ఉంటుంది, అది నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నాకు పడుకోవడానికి ఇచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే అందులో మీరు తలదాచుకోవచ్చు అన్నాడు ముసల దంపతుల్ని. మరి బాబు నువ్వెక్కడ పడుకుంటావు అని అడిగారు పెద్ద ఆయన. ఏమి లేదండి, నేను ఎక్కడైనా కాసేపు తలవాల్చుకొని నిద్రపోతాను, ఆ సోఫాలోనో ఆ కుర్చీలోనో కూర్చొని నిద్రపోతాను, నాకు అలవాటే. మీరు పెద్దవారు, వయసులో చాలా పెద్దవారు, నీరసంగా ఉన్నారు, వెళ్ళి ఆ మంచం మీద పడుకోండి అని తన మంచం ఇచ్చి అతను వెళ్ళి ఆ కింద సోఫా ఉంటే ఆ సోఫాలో కూర్చొని నిద్రపోయాడట. వీళ్ళిద్దరు పొద్దున్నే లేచి కారులో ప్రయాణం చేస్తూ ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అబ్బాయి నిజంగా ఎందుకు ఇలా ఉన్నాడు? అతను క్రైస్తవుడు, దేవుని సన్నిధికి వెళ్తాడు. ఆహా, ఇలాంటి నీతిమంతుడు కావాలి, ఇలాంటి సత్క్రియలు చేసేటువంటి వాడు ఉంటే ఎంత బాగుంటుంది అనుకొని వెళ్ళి వాళ్ళు న్యూయార్క్ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి వాళ్ళని మర్చిపోయాడు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత వెళ్తూ ఆ అబ్బాయి దగ్గర చిన్న కార్డు తీసుకొని వెళ్ళారు. ఆ అబ్బాయి అడ్రస్. 2 సంవత్సరాల తర్వాత తనకు ఒక లెటర్ వచ్చింది. ఈ అబ్బాయికి న్యూయార్క్ నుండి వచ్చింది. బాబు, నీవు న్యూయార్క్ పలానా అడ్రస్కు నువ్వు వస్తావా, రావాలి ఖచ్చితంగా అని చెబితే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమిటి సంగతి అంటే, ఆయనకి చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఇతనికి ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది, హోటల్ వ్యాపారం చేయాలి, హోటల్ కూడా కట్టాలి అని. ఇలాంటి ఒక నమ్మకస్తులు లేకపోతే హోటల్ వ్యాపారం దివాలా తీస్తుంది. అందుకని ఇతను దొరికాడని అనిపించి హోటల్ కట్టి ఆ హోటల్ యొక్క తాళాలు అతనికి మేనేజర్గా అతనికి జాబ్ ఇచ్చి ఆ తాళాలు అతని చేతిలో పెట్టాడట. ఎందుకు అంటే, నాయనా, నీలాంటి నమ్మకస్తుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను హోటల్ బిజినెస్లోకి రావడానికి, కానీ నువ్వు దొరికిన తర్వాత నాకు సంతోషం, నమ్మకం వచ్చింది వ్యాపారం మీద, అందుకని హోటల్ కట్టానని ఆ న్యూయార్కులో ప్రపంచంలో ప్రఖ్యాతి నొందిన ఒక అద్భుతమైన హోటల్ కట్టి ఆ హోటల్ మేనేజర్గా ఆ అబ్బాయికి ఇచ్చాడట. ఇప్పటికీ ఆ హోటలు ప్రపంచంలో నెంబర్ 1 హోటల్స్లో అదొకటి. హల్లెలూయా చెప్పగలరా? మీకు ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చేసే చిన్న సత్క్రియ అసలు నీ స్థితిని మార్చింది, నీ పరిస్థితులన్నీ మార్చింది. అందుకని నేను ఏమంటానంటే, మారు మనసు పొందినవాడు ఇలాంటి మంచి పనులు చేస్తాడు. నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు ఎక్కడున్నా కానీ ఒక మంచి పని నువ్వు చేయి. నువ్వు చేస్తున్నప్పుడే, నువ్వు పని చేస్తున్నప్పుడే నీ మీద ఒక నమ్మకం రావాలి. ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా చెప్పగలరా? పని ఇస్తే వాడిని నాశనం చేయటమే కదా నీ డ్యూటీ. పైపెచ్చు ఫస్ట్ పని ఇచ్చేటప్పుడు నువ్వేం చెబుతావు? నేను క్రైస్తవుడునండి, బాప్తిసం పొందానండి, నేను ఎక్కడికి వెళ్తానంటే పలానా కృపా మినిస్ట్రీస్కి కూడా వెళ్తానండి, మ్యాథ్యూస్ అన్నగారు నేను ఫోన్ చేస్తే అలో అంటాడండి, నాకు తెలుసండి, ఇవి కావాలంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి అని అన్ని మాటలు చెప్పావు. నీ క్రియలలో మార్పు లేదు. గమనించాలి.
నేను మ్యాథ్యూస్ అన్నతో ఉంటానండి, మ్యాథ్యూస్ అన్న దగ్గరే ఉంటానండి, నేను ఆయనతో ఫోన్ మాట్లాడగలనండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తానండి అన్నావు. నువ్వు ఒక బేల్దారి మేస్త్రివో, ఒక పెయింట్ మేస్త్రివో, ఒక ప్లంబర్ మేస్త్రివో, ఒక గుమ్మస్తావో, ఒక యార్డ్లో చేస్తావో, ఒక మందుల షాపులో చేస్తావో, లేదంటే ఒక హాస్పిటల్లో పని చేస్తావో, నువ్వేం పని చేస్తావో నాకు అనవసరం. నువ్వు చెప్పావు, చర్చికున్న ఆ ఘనతను బట్టి, ఆ మంచి పేరు సాక్ష్యాన్ని బట్టి నీ మీద నమ్మకం ఉంచారు. కానీ నీ పని చూస్తే చాలా దారుణంగా ఉంది. నీకంటే ఇంత బొడుగు బొట్టు పెట్టుకొని పొద్దున్నే పూజ చేసుకొని వచ్చి పనిలో వంగిన వాడే నమ్మకస్తుడు. నీ దేవుని నామం నీ ద్వారా అక్కడ దూషించబడడానికి కారణం ఏమిటంటే, నీవు క్రైస్తవ యేసు వేసావే తప్ప నువ్వు మారలా. దేవుడు ఏడుస్తున్నాడు నీ విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు, చంపుకోలేడు నిన్ను. ఎందుకంటే నీ దేవుడు యేసు ప్రభువే. మారని వాడిగా ఉన్నావు నువ్వు, అంతే. నువ్వు ఏరొక పూజలు చెయ్యు, ఏరొక ఆరాధన చెయ్యు, దేవుడే నీకు, కానీ నీలో మార్పు రాలేదు. ఇదే దేవునికి దుఃఖం. మీకందరికీ నేను దేవుని పక్షాన దండం పెట్టి చెబుతున్నాను, నువ్వు ఎక్కడున్నా మారు మనసు పొందిన వాడివై బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మాటలో సాత్వికం కనపడనివ్వండి, ఆ మృదుత్వాన్ని కనపడనివ్వండి. అన్ని జనుల్లాగా బూతు మాటలు మాట్లాడకండి, అన్ని జనుల్లాగానే డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకండి. అన్ని జనుల్లాగే వారు అటు వెళ్ళిన తర్వాత వెంటనే వారి గురించి చెడ్డగా మాట్లాడకండి. మీరిద్దరు కలిసి టీ తాగారు, ఇద్దరు కలిసి భోజనం చేశారు, అటు వెళ్ళిన వెంటనే చెడ్డగా మాట్లాడుతున్నావు, అది నీకు మంచిది కాదు. నీ దేవుణ్ణి దుఃఖపరిచే విషయాలు అవి. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మల్లారా, అర్థమవుతుందా? ఒకవేళ దేవుడే ఈ మాట చెప్పురా అంటే నేను మీకు దండం పెట్టి చెబుతున్నాను, నీలో మార్పు రావాలి.